వెంకటేశాయ. ముందుగా శ్రీ భగవద్భక్తులందరికీ మా నమస్కారాలు. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్ గోవింద. మనం చూస్తున్నాం అద్భుతమైన శ్రీ భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రంలో వెంకటాచల క్షేత్రం, వరాహ క్షేత్రం, ఎన్నో పేర్లు ఈ వైకుంఠానికి. ఈరోజు మనము శ్రీ చైత్రమాసంలో ప్రతి ఒక్క సంవత్సరము చైత్రమాసంలో వచ్చే అద్భుతమైన శ్రీ శేషతీర్థం చూద్దాం రండి. ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. అదిగో దర్శించండి. శ్రీ నిత్య కళ్యాణం పంచతరణమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ముందుగా దర్శనం చేసుకోండి. ఇక్కడి నుంచి మనం సుమారు 10 కిలోమీటర్ దూరంలో వెళ్ళాలి. అద్భుతంగా దట్టమైన అటవీ ప్రాంతంలో అద్భుతమైన వృక్ష సంపదల మధ్య, దట్టమైన లోయల మధ్య, అద్భుతమైన ఈతకాయల మధ్య అదిగో చూడండి. అద్భుతంగా మనం వెళ్ళే రూట్లో అంతా ఈతకాయలే ఉంటాయి. ఇది ముందుగా మనం ఎక్కడ వెళ్ళాలంటే గోగర్భ డ్యామ్ నుంచి కొద్దిగా ముందుకెళ్ళి ఆ గోగర్భ డ్యామ్ నుంచి ముందుకెళ్ళి ఆ రైట్లో టోల్గేట్ నుంచి చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడి నుంచి రైట్ తీసుకుంటే అక్కడి నుంచి మన దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక 4 కిలోమీటర్లు చదరం ఉంటుంది. చదరం నట్టుకు వెళ్ళాలి. తర్వాత దట్టమైన అటవీ ప్రాంతంలో వెళ్ళాలి. మనము పోను అద్భుతమైన లోయలు చాలా నిటారుగా దిగాలి, నిటారుగా ఎక్కాలి. చాలా భయంకరంగా ఉంటుంది. కొండపైన ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అన్ని తీర్థాలు ఒక లెక్క, ఈ శేష తీర్థం ఒక లెక్క. ఇటువంటి అద్భుతమైన తీర్థం దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల అంటే ఒక శ్రీవారి ఆలయం మాత్రమే కాదు, చూడ చక్కని అనేక ఇతర పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రీ అద్భుతమైన శేషతీర్థం. ఈ శేషతీర్థం తిరుమల తీర్థాలన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన జర్నీ అని చెప్పవచ్చు. ఈ శేషతీర్థం చేరుకోవడం అత్యంత సాహసంతో కూడుకున్నది, చాలా ప్రమాదకరమైనది కూడా. అటువంటి అద్భుతమైన తీర్థం దర్శిద్దాం రండి. గోవింద. ఓం నమో వెంకటేశాయ. మనం ఉన్నాము శేషతీర్థం, భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రంలో దట్టమైన అరణ్య ప్రాంతంలో ఉన్నాము. వర్షం పడుతుంది. ఒక పక్క శేషతీర్థం, అద్భుతం లోయలు, ట్రెక్కింగ్ ఏరియా, ఇదంతా సాహసయాత్ర చూడండి. గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. చూడండి, ఈ దట్టమైన అరణ్యాల్లో మనం ఆ కింద లోయలకు వెళ్ళాలి శేషతీర్థానికి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. ఎంతో కష్టపడి రావాలి, సాహసయాత్ర ఇది. దట్టమైన అరణ్యాల్లో ఉన్నాం మనం. చూడండి, ఒక పక్క వర్షం పడుతుంది, ఒక సైడు మేఘాలు. చూడండి, మేఘాలు వస్తున్నాయి ఈ సైడు. భక్తులు ఎంతో కష్టపడి వస్తున్నారు వర్షంలో కూడా. చూడండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. గోవింద. చెప్పండి అందరూ, గోవింద గోవింద. శేషతీర్థంకి జై. ఈ తిరుమల భూలోక వైకుంఠం హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుమల తిరుపతి. ఇక్కడ సాక్షాత్తు కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. భక్తుల నమ్మకం, కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. స్వామివారి ఆలయం నిత్య కళ్యాణం పచ్చతరణం అన్న ఆనందంగా ఉంటుంది. అయితే తిరుమల అంటే ఒక శ్రీవారి ఆలయం మాత్రమే కాదు, చూడచక్కని అనేక ఇతర పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు. వాటిలో ఒకటి విశేష తీర్థం. కొండ కానుల్లో కొలువైన ఈ తీర్థం విశిష్ట ఎలా వెళ్ళాలి ఈరోజు తెలుసుకుందాము. ఇటువంటి అద్భుతమైన తిరుమల క్షేత్రానికి తూర్పు దిక్కున 10 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ అద్భుతమైన శేషతీర్థం. అయితే నట్టనడి అడవుల్లో ఉన్న ఈ శేషతీర్థాన్ని దర్శించుకోవడం అత్యంత సాహసంతో కూడిన ప్రయాణం అని చెప్పవచ్చు. భక్తులు కాలిబాటన కొండ కోలను దాటుకొని నడుచుకుంటూ చేరుకోవాలి. తిరుమలలోని పాచికలో గంగమ్మ గుడి నుంచి భక్తులు తమ ప్రయాణం ప్రారంభించు. ఇంకోటి గోగర్భ డ్యామ్ ఆపోజిట్ నుంచి, అక్కడి నుంచి కూడా రావచ్చు. కానీ ఎంతో ధైర్యం కావాలి, ఎంతో సాహసం కావాలి, ఎంతో ఎనర్జీ కావాలి. ఇది మిగతా తీర్థాలంతా కొంచెం మీడియంగా ఉంటాయి, ఇది చాలా సాహసంతో కూడుకున్న పని. ఇటువంటి అద్భుతమైన సాహస తీర్థం వెళ్ళాలంటే చాలా గట్స్ కావాలి. అదిగో చూడండి, చాలా నిఠారుగా ఉంటుంది, నిలువుకుంటుంది. ఏమాత్రం స్లిప్ అయినా ఈ రాళ్ళు దొల్లుకుంటాయి. ఈ రాళ్ళు పైన నడిస్తే కూడా దొల్లుకుంటాయి. ఇంకా దొల్లుకున్నామంటే కింద నేరుగా డైరెక్ట్ కిందకి కైలాసానికి వెళ్ళిపోతాము. అటువంటి భయంకరంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా భగవంతుని నామం చెప్పుకుంటూ వెళ్ళాలి. రండి, వెళ్దాం. ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇది లాస్ట్ ఇయర్ మేము ఎంతో జాగ్రత్తగా వెళ్ళి తీసాము. అటువంటి అద్భుతమైన వీడియో దర్శించి ఎంజాయ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. దట్టమైన అరణ్య ప్రాంతాలు, దట్టమైన అడవి ప్రాంతం.
చల్లటి వాతావరణం, మంచి వర్షం పడింది, కూల్గా ఉంది. చేసేదానికి వెళ్ళే రూట్ సాహసంగా వెళ్ళాలి. చూడండి గోవిందా, ఆ లోయల్లో చేసేద్దాం ఉండేది. ఆ లోయలకి వెళ్ళాలి మనం ఇప్పుడు. గోవిందా 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 గోవిందా. అద్భుతమైన వృక్ష సంపద, ఎన్నో వసతులు, ఎన్నో అద్భుతమైన వృక్షాలు ఉండే ఈ ప్రాంతం, ఈ అడవి ప్రాంతం, శేషాచలం అడవులంతా. గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద, వైకుంఠవాస గోవింద, వాస గోవింద, గోవింద హరి గోవింద, శ్రీ వెంకటరమణ గోవింద, రాధారమణ గోవింద, సీతానాయక గోవింద, పద్మావతి ప్రియ గోవింద హరి గోవింద, శ్రీ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. చూడండి ఫ్రెండ్స్, దట్టమైన అటవీ ప్రాంతం, దట్టమైన లోయలు, జారే రాళ్ళు. ఇందులో మాకు మేము వెళ్ళేటప్పుడు వర్షం పడింది, చాలా జారుతుంది, జారితే కూడా చాలా స్లిప్ అవుతుంది, జారి పడిపోతాం. కానీ అయినా కూడా ఆ అద్భుతమైన ఆ ప్రకృతిలో మనం ఎంజాయ్ చేయడానికి, ఆ తీర్థ పుణ్యస్నానం చేయడానికి, ఆ వైకుంఠంలో మనం పునీతులు అవ్వడానికి మనం భక్తులు వెళ్తున్నారు. ఎంతో కష్టపడి ఇష్టపడి వెళ్తున్నారు. ఇటువంటి సాహసాలు ఎన్నో చేయాలి. మన తిరుమల ఈ తీర్థాలు దర్శించాలంటే కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడితేనే కానీ భగవంతుడు మనకు అనుగ్రహం ఇవ్వడు. ఏది కూడా మన ధర్మంగా భగవంతుని నమ్ముకొని కష్టపడితేనే పరబ్రహ్మవుడు మనకు ఇవన్నీ కూడా మనకు విశేష కృపా కటాక్షం ఇస్తాడు. చూడండి భక్తులు, ఈయన మా కొడుకు మాతో కూడా వచ్చి సహకరించాడు. ఆయన కూడా పుణ్యస్నానం చేసుకొని ధరించాడు. దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. దట్టమైన అటవీ ప్రాంతం, వృక్ష సంపద మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఏమి అద్భుతంగా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, మనం అద్భుతంగా తీర్థంలోకి వచ్చేసాము. ఎంతో కష్టపడి ఆ కొండకలను దాటుకుంటూ దట్టమైన అరణ్య ప్రాంతంలో చాలా లోయల్లోకి వచ్చేసాము. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా దట్టమైన వృక్ష సంపద మధ్య, జలధారుల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య, చల్లని వాతావరణం మధ్య ఉంటుంది. ఇది శేషతీర్థం అంటే ఆదిశేషుడు తల భాగంలో గంగాజలం వస్తూ ఉంటుంది. ఇది తోక భాగము. ఇక ఈ తోక భాగం నుంచి మనము వంపు సొంపులుగా కొండలు దిగుతూ చాలా జాగ్రత్తగా, మధ్యలో బావిలు వస్తాయి. ఆ ఈత రాని వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి కొద్ది కష్టము. మధ్యలో బావిలో స్విమ్మింగ్ చేసుకుంటూ, సెల్ ఫోన్లు డబ్బులు జాగ్రత్త పెట్టుకుంటూ, కవర్లో పెట్టుకుంటూ మనం స్విమ్మింగ్లు చేసుకుంటూ మధ్యలో కొండలు ఎక్కుతూ జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సాహసంతో యాత్ర, థ్రిల్లింగ్గా ఉంటుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మీ అనుభూతిని. ఈ శేషతీర్థంలో అడవుల నుంచి పారే స్వచ్ఛమైన జలధారులు దర్శనమిస్తాయి. అంతేకాదు, రాతిపై చెక్కిన శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రం, నాగుబాము చుట్టుకున్న చిత్రాలు కన్నుందు చేస్తాయి. సన్నని వెలుగు మధ్యన, రాళ్ళ మధ్యన జాలువారి నీళ్లు చూడాలంటే ఎవరికైనా అదృష్టం ఉండాల్సిందే. ఇక్కడ స్నానం చేసి ఎంతో పుణ్యం లభిస్తుంది. భక్తుల విశ్వాసమైన నమ్మకం. ఇటువంటి అద్భుతమైన తీర్థాలు స్నానం చేయడం ఎంతో విశేషం. అందులో జ్ఞానం, మోక్షం, ఈశ్వర కటాక్షం, లక్ష్మీ కటాక్షం దర్శించి తరించండి. అదిగో ఇక్కడ ఉన్నాడు స్వామి ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఆయన పేరుతో వెలిసిన అద్భుతమైన తీర్థం. ఇక్కడ అద్భుతమైన దేవతా సర్పాలు ఉంటాయని చాలామంది చెప్పారు. అది ఎవరు అదృష్టం ఉన్న వాళ్ళు కనపడతాయని చాలామంది అక్కడ లోకల్స్, ట్రెక్కర్స్ కూడా చెప్పారు. అటువంటి అద్భుతమైన తీర్థము దర్శించి తరించండి. బంగారు నాగులు తిరుగుతాయని ఈ తీర్థంలో చాలామంది అన్నారు. అది ఎవరు అదృష్టవంతులకి కనపడతాయంటారు. అటువంటి అద్భుతమైన తీర్థం చూసి ఎంజాయ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. అద్భుతంగా అమృతం లాంటి వాటిలో చూడండి. గోవింద గోవింద. క్షేత్రాలు ఎక్కువ ఉన్నాయి. క్షేత్రాలు అద్భుతంగా ఉన్నాయి. ఎలా చూడు చెప్తాను. గోవింద గోవింద. ఎడుకొల్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. చాలా సాహసయాత్ర. ఈ సాహసం చేసి వెళ్ళాలి శేషతీర్థానికి. చూడండి కిందంత బావులు. గోవింద గోవింద గోవింద. చూడండి శేషతీర్థానికి ఎలా రిసీవ్ చేసుకుని వెళ్తున్నారు. చూడండి కొండలపైన కింద జలపాతాలు, వాగులు, సెలయేర్లు. ఆ తీర్థం ఇది చూడండి. చాలా సాహసంగా వెళ్ళాలి. ఏమాత్రం జారిపడినా కనీసం 200 అడుగుల లోతుల్లో పడిపోతాం మనం. గోవింద గోవింద గోవింద. స్వచ్ఛమైన గంగ అమృతమాలను సేవిస్తే సర్వరోగ నివారణ చేస్తే ఈ తీర్థాల నీళ్ళు తాగితే, ఈ తీర్థం తాగితే
అమృతమాల తీయగా తీయగా ఉంటాయి. చూడండి ఎలాంటి డిస్ప్లేస్లో వెళ్ళాలి. గోవింద 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 గోవింద. జారిపడ్డా కింద లోయలో పడిపోతాం మనము. కాబట్టి ఆ భగవంతుని స్మరించుకుంటూ వెళ్ళాలి. గంగా జాలువారుతాలను పైనుంచి స్వచ్ఛమైన గంగా, ప్రకృతి పరంగా నేచురల్గా ఉన్నాయి కొండలు, అద్భుతంగా ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. శేషతీర్థం మీ సురేష్ గోవింద. చూడండి ఇక్కడ భక్త బృందము కొంతమంది ఇక్కడే ప్రసాదాలు చేసి పెడుతున్నారు. చూడండి ఇక్కడ ఉన్న దట్టమైన అరణాలు కూడా భక్తులు కొంతమంది రైసు అని తెచ్చి ఇక్కడ ప్రసాదం చేసి పెడుతున్నారు. గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద. అరగడి దంధాలవాడ ఆపద్బాంధవ గోవింద. శేషశయన గోవింద గోవింద. తండ్రి ఈ దట్టమైన అడవులు, ఆకాశాన్ని తాగుతున్నట్టు కనిపించే చందనం చెట్లు, పెద్ద కొండల సూర్యరశ్మి భూమిపైకి చేరకుండా చేసే చెట్లు పుట్టలు ఉంటాయి. కనుక ప్రయాణం సమయంలో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శేషతీర్థం తిరుమల తీర్థాలలో అత్యంత ప్రమాదకరమైన జర్నీ అని చెప్పవచ్చు. ఈ శేషతీర్థం చేరుకోవడం అత్యంత సాహసంతో కూడుకున్నది, ప్రమాదకరమైనది, కష్టతరమైనది కూడా. ఎందుకంటే శేషతీర్థ దర్శనానికి టీటీడీ అనుమతి తప్పనిసరి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే టీటీడీ అనుమతిస్తుంది. చూడండి ఇక్కడ స్విమ్మింగ్ రాని వారు ట్యూబ్ కట్టుకొని దారం పట్టుకొని వెళ్ళాలి. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ చేసుకుంటే హ్యాపీగా వెళ్ళచ్చు. చూడండి దట్టమైన 2 కొండలు చీలుకున్నట్టు దట్టంగా ఉంటుంది. ఆదిశేషుడు వంపు సొంపులుగా ఎలాగుంటాడో అలాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. డబ్బులు, మొబైల్స్ ఎత్తుకొని బాగా కవర్లో ప్యాక్ చేసుకొని పెట్టుకొని మనం కంపల్సరీ ఈ నీళ్ళలో వెళ్తుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకొని వెళ్ళాలి. ఓం నమో వెంకటేశాయ. ఏమి వాతావరణం, ఏమి ఎంజాయ్మెంట్ అండి. పరమాత్ముడు ఎక్కడుంటే అక్కడ గంగమ్మ ఉంది అన్నట్టు. ఎక్కడెక్కడో దట్టమైన కొండల మధ్య ఆ గంగమ్మ అమృతంగా ఉంది. ఆ గంగాదేవి ఇటువంటి తీర్థాల్లో స్నానం చేయడం మనకు ఎన్నో జన్మల పుణ్యఫలం. గోవింద గోవింద. అద్భుతమైన జలధారలు చూడండి. శేషతీర్థం గోవింద. హాయ్, నేను మీ శ్రేయస్ గోవింద. మనం ఉన్నాం శేషతీర్థంలో అద్భుతమైన జలధారల మధ్య. గోవింద గోవింద గోవింద. అమృతం లాంటి వాటరు చూడండి. గోవింద గోవింద. ఆదిశేషుడు ఎలా ఉంటాడు అలా ఉంటాయి ఈ కొండలంతా. గోవింద గోవింద. ఆదిశేషుడు వంపు సొంపులుగా పడగే విధంగా ఎత్తుకుంటాడు అలా ఉంటాయి ఈ తీర్థము. ఇది ఒక అద్భుతం, ఇది ఒక మిరాకిల్. ఇది వైకుంఠవాస. గోవింద. సాక్షాత్ ఆదిశేషుడు ఇలా ఉంటాడు పడుగులుగా. ఈ తీర్థంలో రావడం మన పూర్వజన్మ సుకృతం. గోవింద గోవింద. అమృతం లాంటి వాటర్ చూడండి. గోవింద 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 గోవింద. అది చూడండి ఆదిశేషుడు పడిగి చూడండి. సాక్షాత్ ఆదిశేషుడు. ఇక్కడ తలభాగం ఇది. ఇక్కడ నుంచి పడిగి ఇక్కడ నుంచి సొంపులుగా ఉంటుంది ఆదిశేషుడు. పడిగి చూడండి. ఇక్కడి నుంచి మనం తీర్థానికి వెళ్ళాలి. అక్కడ పెద్ద బావి. ఓం నమో వెంకటేశాయ. ఎంతోమంది మహానుభావులు, ఋషులు తపస్సు చేసిన భూములు ఇవి. ఈ భూలోక వైకుంఠం ఇటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి తీర్థాలు ఎన్నో ఉన్నాయి వైకుంఠంలో. ఇక్కడ రావడం ఇక్కడ చాలా విశేషమైన పుణ్యఫలం. సాహస యాత్ర ఇది. గోవింద 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 గోవింద. మనం వచ్చేసాము శేషతీర్థం. భూలోక వైకుంఠం శేషతీర్థంలో ఉన్నాం చూడండి. చాలా లోతు ఎక్కువ ఇది. ఇక్కడ స్విమ్మింగ్ వచ్చినా మునగలం. స్విమ్మింగ్ అనుకో ఇబ్బంది. గోవింద గోవింద వైకుంఠవాస నారాయణ. అద్భుతమైన కొండల మధ్య ఆదిశేషుడు పడగ చూడండి. పరమేశ్వర పరంధామ వైకుంఠవాస. గోవింద గోవింద. రాజేశ్వర లోతు బాగుమా. మా గోవిందుడు మా సన్ను అలా వచ్చే ఈ పక్క వచ్చే. ఈత లోతు ఎక్కువ ఇది. జాకెట్లు వేసుకొని మన దూలే. ఇక్కడ చూడండి ఆదిశేషుడు అద్భుతంగా ఉన్నాడు ఇక్కడ. గోవింద 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 వైకుంఠవాస నారాయణ.
ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా అద్భుతమైన శ్రీ శేషతీర్థం. ఇది చాలా లోతు ఎక్కువైన బావి. ఇక్కడ స్విమ్మింగ్ తెలిసిన వాళ్ళే, ఈత వచ్చే వాళ్ళే స్విమ్మింగ్ చేయాలి. ఇక్కడ స్నానం చేయాలి, తీర్థ స్నానం చేయాలి. స్విమ్మింగ్ వాళ్ళు ప్రయోగం చేయకూడదు, ఎందుకంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ జలపాతాలు పైనుంచి దూకుతూ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మనం జాకెట్ లేదని ఎత్తుకొని పోవాలి. మనకి ఈత రంగంలో జాకెట్ లేదన్న సేఫ్టీ ఎత్తుకొని పోయి మనం ఇక్కడ బ్రహ్మాండంగా మునగచ్చు. లేదంటే ప్రయోగాలు మాత్రం చేయకూడదు. ఇక్కడ ఏదైనా అవుతే ఎవరు కాపాడాలి కూడా ఉంటారు. టీడీటీ అధికారులు కూడా, సెక్యూరిటీ గార్డ్స్ ఉండరు. ఎందుకంటే ఈ తీర్థానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఒక హాఫ్ డే పంపిస్తారు, అది కూడా ఇష్టం లేదు. మేము అసలు పంపించుకున్నా కూడా ఎట్టో మనం కష్టపడిపోయినాం మేము. అటువంటి అద్భుతమైన తీర్థము దర్శించి తరించండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు అద్భుతమైన తీర్థం ఎంతో కష్టపడి ఇష్టపడి వెళ్ళాము. మీ అందరి కోసం ఎంతో కష్టపడి ఎడిటింగ్ చేసి నీట్గా మీకోసం పెట్టాము. చూసి ఎంజాయ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. శ్రీ వెంకటేశ్వర కృపను పొందండి, ఆ శేషాచల అనుగ్రహం పొందండి. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో సదా వెంకటేశం స్మరామి. హరే వెంకటేశం ప్రజీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ. అద్భుతం. అది చూడండి, పై భాగం తలభాగం, అది ఆదిశేషుడి తలభాగం. ఓం నమో వెంకటేశాయ. మనం ఉన్నాం శేషతీర్థంలో. ఈ భూలోక వైకుంఠుల అద్భుతమైన తీర్థాల్లో ఈ శేషతీర్థం ఒకటి. చూడండి, ఆదిశేషుడు ఇక్కడ శ్రీ స్వామివారి నా తిరునామం, ఆదిశేషుడు, ఓంకారం, ఇన్ని ఉన్నాయి ఇక్కడ. గోవింద 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 బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. ఈ అద్భుత తీర్థాలకు నిలవు ఈ తిరుమల క్షేత్రం. ఎంతో ప్రకృతి నేచురల్గా ఉంటాయి ఈ తీర్థాలన్నీ. చాలా అద్భుతం. ఇది వండర్. ఈ తీర్థం ఒక వండర్. ఇది గోవింద. చూడండి, ఇటువంటి తీర్థాలు బహుశా మన తిరుమల క్షేత్రంలో ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఒక్కొక్క నెల ఒక పౌర్ణమికి ఒక్కొక్క తీర్థం విశేషం ఇక్కడ. గోవింద గోవింద గోవింద. శేషతీర్థం తిరుమల క్షేత్రం. మీ సురేష్ గోవింద 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 నారాయణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఈ తిరుమల క్షేత్రంలో ఈ తీర్థాలు వర్ణించడం వర్ణాతీతం. ఈ అద్భుతమైన తీర్థాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఈ దర్శించడం మన పూర్వజన్మ సుకృతం. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం ఉంటే కానీ ఈ తీర్థాలు మనం దర్శించలేం. మీ సురేష్ గోవింద గోవింద. ఓపెనా గోవింద. అద్భుతమైన శంకునాదం. గోవింద 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 గోవింద. అద్భుతమైన శంకునాదం వినండి. గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాస గోవింద గోవింద. వావ్, అద్భుతం. ఈ కొండలు, ఈ మన తిరుమల క్షేత్రంలో ఇవన్నీ ఒక మిరాకిల్, ఒక అద్భుతం. ఇవి వండర్స్. ఇటువంటి కొండలు బహుశా మన తిరుమల క్షేత్రంలో కనపడతాయి, ఇంకెక్కడ కనపడవు. ఆ ట్యూబ్ మళ్ళీ పంపించన్నా. తిరుమల క్షేత్రంలో శేషతీర్థంలో ఉన్నాము. ఇది అద్భుతమైన తీర్థం. ఇది ఇక్కడ రావడం కూడా చాలా రిస్క్ చేసుకొని సాహసయాత్రగా రావాలి. ఇది చూడండి. ఓం నమో వెంకటేశాయ. ఆదిశేషుడు ఎలా ఉంటాడు ఇక్కడ చూడండి. ఆదిశేషుడు తల, ఇది తలభాగం. ఇది ఎంతో ఒంపు సొంపులుగా ఉంటుంది. తీర్థం అద్భుతం. ఇది తీర్థాన్ని రావడం రిస్క్తో ప్రాణాంతరంగా రిస్క్ చేసుకొని రావాలి. ఇది ఎందుకంటే ఇది చాలా సాహసయాత్ర. శ్రీమన్నారాయణ కృప ఉంటుంది తప్ప ఇక్కడ రాలేము. చూడండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద. మునిగొస్తే మనం కూడా. గోవింద గోవింద. నేను ఈ సురేష్ గోవింద. మనం ఉన్నాము
తిరుమల క్షేత్రంలో అద్భుతమైన తీర్థం. వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శేషతీర్థం వచ్చాము. ఇది అద్భుతమైన సాహసయాత్ర అని చెప్పాలి. ఒక అద్భుతం ఈ తీర్థం. వీడియోలో పెడుతున్నాము. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓం నమో తీర్థం. ఈరోజు శేషతీర్థం. ఈ సంవత్సరానికి ఒక రోజే ఈ చైత్ర పౌర్ణమి తిరుమల నుంచి పాపనాశం వెళ్ళే రూట్లో ఘోగరపు డ్యామ్ నుంచి రైట్లో జారిన పడ్డ ఎక్కడో వెళ్ళి పడిపోతాము. అంతా ఇది దైవేచ్ఛ. ఇక్కడ పోవడం, తిరగడం, ఈ తీర్థాలు సేవించడం, ఈ వైకుంఠంలో నడియాడడం ఇది మన పూర్వజన్మ సుకృతం. శ్రీ పద్మావతి దేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం. ఈ తీర్థం గురించి పంపిస్తారు. పౌర్ణమికి పర్మిషన్ ఉంది. ఇంత టైంలో అలా పోయి మనం సహాయం చేయరు. అటువంటి తీర్థాలు ఇవి. చాలా జాగ్రత్త. మేము దొంగదారిలో వెళ్ళాము ఈ తీర్థానికి. వెళ్ళి భగవంతుల అనుగ్రహంతో పరమాత్ముడు ఆయనే శ్రీ మహాభక్తుల పేర్లు స్వామివారికి కొండలుగా ఉంటారు. దాంట్లో విశేషించి మహాభక్తుడు ఆదిశేషుడు స్వామికి పాన్పుగా ఉంటాడు ఎప్పుడు వైకుంఠంలో. ఇక్కడ కూడా రాజేష్ సారా కొంచెం రాను మా వాడు ఎక్కడ రాజేష్ మరుగ్గా దాడుకోవడవా నారాయణ తీర్థం భూలోక వైకుంఠం తిరుమల. సీ అండ్ ఎంజాయ్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. గోవింద 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 గోవింద. ఓకే ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేశారు కదా. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. శ్రీయకాంతాయ కళ్యాణ నిధియే దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.